ఇక్కడ కర్నూలు అవుట్స్కట్స్లోని పెద్దపాడు గ్రామం దగ్గర ఉండే ఏపీ మోడల్ హై స్కూల్లో ఈరోజు టైక్వాండో కోచ్ షబ్బీర్ గారి ఆధ్వర్యంలో మరియు మన డిఎస్డిఓ భూపతి గారు మరియు ప్రజాసేవకి అంకితమైన చంద్రయ్య గారు, ఇక్కడికి వచ్చిన జర్నలిస్టులు మరియు ఈ టైక్వాండో మార్షల్ ఆర్ట్ ప్రాక్టీస్ చేయడానికి వచ్చిన ఈ చిన్నారులు అందరికీ శుభాభినందనలు. ముఖ్యంగా డిఎస్డిఓ భూపతి గారు స్పోర్ట్స్ ఆఫీసర్గా వచ్చినప్పటి నుంచి మన జిల్లాలో స్పోర్ట్స్ కార్యక్రమాలు చాలా ఉత్సాహంగా చురుగ్గా జరగడం అనేది ఎంతో సంతోషించాల్సిన విషయము. ఈ సందర్భంగా మనం తప్పగా గుర్తు చేసుకోవాల్సింది మినిస్టర్ టీజీ భరత్ గారిని, టీజీ వెంకటేష్ గారిని. వారి ఆధ్వర్యంలోనే స్పోర్ట్స్ సర్వతోముఖాభివృద్ధి కర్నూలు జిల్లాలో చెందడం అనేది మనమంతా గర్వించాల్సిన విషయము. నన్ను ఆయన పిలిచినప్పుడు నేను చాలా ఉత్సాహంగా ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే మార్షల్ ఆర్ట్స్ని ప్రోత్సహించడము అంటే ఒక ఇంపార్టెంట్ దేశానికి చేసే కార్యక్రమంగా నేను భావించడం వల్లనే ఈ శ్రమకు ఓర్చి రావడం జరిగింది. మార్షల్ ఆర్ట్స్లో ఫిజికల్ ఎక్సర్సైజు, యోగా, ధ్యానము, ప్రాణాయామము 4 మిళితమై ఉన్నాయి. అంటే డీప్ బ్రీదింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. కాన్షియస్గా ఒక 25 టైమ్స్ అన్నా ఒక రోజులో డీప్ బ్రెత్ తీసుకున్నారంటే బ్రెత్ ఈజ్ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు ద మైండ్. మైండ్లో లేనిపోని ఆలోచనలు వస్తుంటాయి. డిప్రెసివ్ థాట్స్, నెగిటివ్ థాట్స్, పాజిటివ్ థాట్స్, ఎన్నో రకాల థాట్స్, 60,000 థాట్స్ వస్తాయి రోజుకు. ఏ థాట్, ప్రతి థాట్కు ఒక ఎనర్జీ ఉంటుంది. అది మనల్ని ఏం చేస్తుందో తెలియదు. ఒక ఐడియా అనేది జీవితాన్ని మార్చొచ్చు, జీవితాలను కూల్చొచ్చు. కాబట్టి ఆ మైండ్ మీద నియంత్రణ సాధించాలంటే మార్షల్ ఆర్ట్స్లో ఈ ప్రాణాయామము, యోగా, ఈ ఫిజికల్ ఎక్సర్సైజు, ఈ కాన్సన్ట్రేషను, ఈ డిసిప్లైను, వీటి వల్లనే మైండ్ను మనం కంట్రోల్లో పెట్టుకోగలము. ఈరోజు ఈ బాలలే రేపటి ఫ్యూచర్ సిటిజన్స్. ఏ డెస్టినీ ఆఫ్ ఎ నేషన్ ఈజ్ డిసైడెడ్ ఇన్ ద క్లాస్ రూమ్. సో ఈ చిన్నపిల్లలే రేపు ఫ్యూచర్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు చూస్తున్నాము సోషల్ మీడియా, తర్వాత గంజాయి, ఈ రకమైన ఆల్కహాలు, డ్రగ్స్, వీటన్నిటికీ బానిసలైపోయిన యూత్ ఎంత ఘోరాలు చేస్తున్నారంటే నేరాలు, ఘోరాలు యూత్లోనే ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ అడ్డుకట్ట పడాలంటే స్పోర్ట్స్లో ఎంకరేజ్ చేయడం వలన వాళ్ళకి డిసిప్లైన్ వస్తుంది, వాళ్ళ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, మైండ్ను కంట్రోల్ చేసే శక్తి వస్తుంది. వీళ్ళు రేపు భవిష్యత్తులో మన దేశాన్ని సక్రమమైన మార్గంలో పెట్టడానికి ఉపయోగపడతారు. సో అందుకని ఆ ఉద్దేశంతో ఈ మార్షల్ ఆర్ట్స్ను ముఖ్యంగా ఎంకరేజ్ చేయడము జరుగుతూ ఉంది. ఈ పిల్లలందరికీ ఈరోజు న్యూట్రిషియస్ ప్రోగ్రాము కారణంగా ఫ్రూట్సు, వాటరు, ఒక యాపిల్ ఫ్రూటు, ఒక బనానా ఫ్రూటు, వాటరు ఇవ్వడం జరిగింది ప్రతి పిల్లవాడికి. అంటే ఏమని అర్థం అంటే ఇవి సింబాలిక్గా ఫ్రూట్స్ అనేవి యాంటీ ఆక్సిడెంట్స్, క్యాన్సర్ రాకుండా హెల్త్ బాగుపడేటట్టు నిరోధిస్తాయి. వాటర్ కూడా మినరల్ వాటర్ ఇవ్వడం అయింది. ఎందుకంటే ఈ వాటర్ ఎక్కడంటే అక్కడ తాగినారంటే వాటర్ రిలేటెడ్ వాటర్ బోర్న్ డిసీజెస్ వస్తాయి. లైక్ కాలరా, టైఫాయిడ్, గ్యాస్ట్రైటిస్, జాండిస్, ఇటువంటివన్నీ వస్తాయి. సన్లైట్ కూడా ఎక్కువ ఎక్స్పోజ్ కాకుండా మధ్యాహ్నాల పూట ఎక్కడ బయటికి పోకుండా ఉండాలని ఈ పిల్లలను కోరుతా ఉన్నాను. ఇది మార్షల్ ఆర్ట్స్ను సక్రమంగా ప్రాక్టీస్ చేసి మన డిఎస్డిఓ భూపతి గారి ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా అన్ని రకాల డెవలప్ కావాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.